భారత ఎన్నికల సంఘం ప్రకటించిన ఓటర్ ప్రత్యేక సమగ్ర సవరణ సంబంధించిన షెడ్యూల్ను జీహెచ్ఎంసీ కమిషనర్ జిల్లా ఎన్నికల అధికారి ఆర్వి కర్ణన్ వెల్లడించారు. ఈ ప్రత్యేక సర్వే కార్యక్రమం భాగ్యనగరంలో జూన్ 25 నుంచి జూలై 24వ తేదీ వరకు కొనసాగుతుంది. ఇక బిఎల్ఓలు అలాగే బిఎల్ఏలు ఇందులో కీలక పాత్ర పోషించబోతున్నారు. అక్టోబర్ 1న పూర్తిస్థాయి ఓటర్ జాబితాను ప్రకటించనున్నట్టు తెలిపారు. ఎస్ఐఆర్ ప్రక్రియకు భాగ్యనగరం సిద్ధమైంది. ఈ నెల 25 నుంచి జూలై 24వ తేదీ వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుందని జీహెచ్ఎంసీ కమిషనర్ జిల్లా ఎన్నికల అధికారి కర్ణన్ స్పష్టం చేశారు. ఇక బిఎల్ఓలు ప్రతి ఇంటికి వెళ్లి ఎన్యుమరేషన్ ఫామ్స్ ఇవ్వనున్నారని అన్నారు. ఇక జూలై 31వ తేదీన ఓటర్ల ముసాయిదా జాబితాను ప్రకటించనున్నారని, ఇక దీనిపై అభ్యంతరాల స్వీకరణ కోసం జూలై 31 నుంచి ఆగస్టు 30 వరకు అవకాశం కల్పిస్తారని, ఇక చివరిగా తుది ఓటర్ల జాబితాను అక్టోబర్ 1న ప్రచురిస్తారని వెల్లడించారు ఆర్వి కర్ణన్. ఇక బూత్ లెవెల్ అధికారులు ప్రతి ఇంటికి తిరిగి ఎన్యుమరేషన్ ఫారాలను సేకరిస్తారని, అనంతరం వారికి అక్నాలెడ్జ్మెంట్ని ఇస్తారన్నారు. ఆన్లైన్లో అప్లై చేసుకునే సదుపాయం కూడా ఉన్నట్లు కమిషనర్ తెలిపారు. ఆన్లైన్లో అప్లై చేసుకున్న వారికి కూడా బిఎల్ఓలు అక్నాలెడ్జ్మెంట్ ఇస్తారని చెప్పారు. ఎస్ఐఆర్ మన హైదరాబాద్ డిస్ట్రిక్ట్ లో 15 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి వీల్ గోయింగ్ టు స్టార్ట్ ఫ్రమ్ 25th జూన్ నుంచి 24 జూలై వరకు ప్రతి ఇంటికి బిఎల్ఓస్ వెళ్లి ఫామ్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఎన్యుమరేషన్ ఫామ్ చెప్తాం, ఎన్యుమరేషన్ ఫామ్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఎన్యుమరేషన్ ఫామ్ కలెక్ట్ చేయడం కూడా వారే చేసుకుంటారు. కలెక్ట్ చేసి మళ్ళీ ఎన్యుమరేషన్ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత ఎవరు ఎన్యుమరేషన్ ఫామ్ ఇచ్చారో వారి పేరు డ్రాఫ్ట్ ఎలక్టరల్ రోల్ లో వస్తుంది. సో ఇట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. మీ దగ్గర ఎలక్టరల్ ఐడి ఉండొచ్చు, ఎపిక్ కార్డు ఉండొచ్చు, మీ ఓటర్ ఎలక్టరల్ కార్డులో కూడా మీరు రోల్లో కూడా మీ పేరు ఉండొచ్చు. లాస్ట్ గతంలో అన్ని ఎలక్షన్స్ లో మీరు ఓటు చేసి ఉండొచ్చు. ఉన్నా కూడా మీ ఎన్యుమరేషన్ ఫామ్ ఫిల్ చేసి ఇవ్వాలి. మీరు ఫామ్ ఫిల్ చేసి ఇవ్వలేదన్నా డ్రాఫ్ట్ లిస్ట్ లో మీ పేరు రాదు. ఒకసారి డ్రాఫ్ట్ లిస్ట్ లో మీ పేరు రాలేదన్నా దెన్ ఫైనల్ లిస్ట్ లో కూడా రావడానికి అవకాశం లేదు. ఎస్ఐఆర్ లో మీ పేరు రాదు. ఎస్ఐఆర్ లో మీ పేరు రావాలినా మీరు ఏ ఏజ్ అయినా ఏ గ్రూప్ అయినా మీకు ఓటర్ ఐడి ఉన్నా ఎన్నిసార్లు ఎలక్షన్ ఓటు వేసినా కూడా మీరు తప్పకుండా ఎన్యుమరేషన్ ఫామ్ డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఇంటింటికి ఎన్యుమరేషన్ ఫామ్ డిస్ట్రిబ్యూట్ చేస్తాం. 25th నుంచి 1st లోపల కంప్లీట్ చేస్తాం. ఎవరికైనా ఎన్యుమరేషన్ ఫామ్ లేదు, మీరు అప్పుడు లేనప్పుడు మిస్ అయ్యారు అని అనుకున్నారన్నా మీరు ఆన్లైన్ లో కూడా ఫిల్ చేయొచ్చు. ఆన్లైన్ లో కూడా సిఓ వెబ్సైట్ లో అదేవిధంగా ఈసీఐ ఓటర్ వెబ్సైట్ లో ఎన్యుమరేషన్ ఫామ్ ఉంటుంది. అది కూడా మీరు ఆన్లైన్ లో కూడా ఫిల్ చేయొచ్చు. అది కూడా 25th రోజు నుంచి యాక్టివ్ అవుతుంది. బిఎల్ఓలు మొత్తం 3 సార్లు ప్రతి ఇంటికి వెళతారని, ఓటర్ ఐడి కార్డు ఉన్న వాళ్ళు కూడా ఈ ఫారంను నింపి అధికారులకు ఇవ్వాల్సిందే అని ఆర్వి కర్ణన్ అన్నారు. ఈ సర్వే కోసం మొత్తం 4062 మంది జీహెచ్ఎంసీ సిబ్బంది అందుబాటులో ఉండనున్నారని తెలిపారు. ఇక ప్రతి ఫారంను బిఎల్ఓలు ఆన్లైన్లో విధిగా అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నారు. ఇక పార్టీల తరపున బిఎల్ఏలు వీరితో పాటు ఉంటారన్నారు. వీరికి ప్రత్యేక ఐడి కార్డులు ఇవ్వనున్నారని, ఎన్యుమరేషన్తో పాటు ఎలాంటి డాక్యుమెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఎన్యుమరేషన్ పూర్తయిన ఇంటికి ఒక స్టిక్కర్ను అతికిస్తారని, సరైన ఫార్మాట్లో అప్లై చేయకపోతే ఈఆర్ఓ నోటీసులు ఇచ్చే అవకాశం ఉందన్నారు. ఇక జీహెచ్ఎంసీ కమిషనర్ ఒకవేళ నోటీసులు ఇస్తే 12 డాక్యుమెంట్స్లో ఏదైనా ఒకటి సబ్మిట్ చేయవచ్చని క్లారిటీ ఇచ్చారు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్. ప్రక్రియకు ప్రజలు కూడా పూర్తిస్థాయి సహాయ సహకారాలు అందించాలని కోరుతున్నారు అధికారులు. హౌస్ టు హౌస్ విజిట్ ఫామ్ ఫిల్ చేయడం అన్ని 1 month టైం ఉన్నాయి. 25th టు ఎగ్జాక్ట్ 24th జూలై వరకు టైం ఉన్నాయి. దాంతో పాటు వీల్ డూ రేషనలైజేషన్ ఆఫ్ పోలింగ్ స్టేషన్. అది కూడా బేస్డ్ ఆన్ 1200 ఓటర్స్ వరకు రేషనలైజేషన్ ఆఫ్ పోలింగ్ స్టేషన్ కూడా చెప్తాం. అది ఆఫ్టర్ ఎక్సైజ్ అయిన తర్వాత దెన్ పబ్లికేషన్ ఆఫ్ డ్రాఫ్ట్ ఎలక్టరల్ రోల్ పబ్లిష్ 31st జూలైకి పబ్లిష్ చేస్తాం. తర్వాత పీరియడ్ ఆఫ్ ఫైలింగ్ క్లెయిమ్స్, ఇంకా దాని రోల్ తర్వాత ఎవరికైనా క్లెయిమ్స్ ఉన్నాయి, అబ్జెక్షన్స్ ఉన్నాయినా 31st జూలై నుంచి 30th ఆగస్ట్ వరకు టైం ఉన్నాయి. దెన్ ఇచ్చిన క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ కు నోటీస్ ఇచ్చి డిస్పోజల్ చేయడానికి టైం 31st జూలై నుంచి 28th సెప్టెంబర్ వరకు దాదాపుగా 2 months టైం ఉన్నాయి. డిస్పోజల్ క్లెయిమ్స్ నోటీస్ అన్ని డిస్పోజ్ చేయడానికి. దెన్ ఫైనల్ పబ్లికేషన్ విల్ పబ్లిష్ ఆన్ 1st October 2026. ఇది ఫైనల్ పబ్లికేషన్. SIR role will come in Hyderabad district.